అయిపోతుంది. సో ఈ పైన అల్యూమినియం షీట్ వస్తుంది కాబట్టి దీనివల్ల మనకి బయట నాయిసెస్ కానీ బయట హీట్ కానీ మనకి లోపలికి రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇది దీని ఇన్స్టాలేషన్కి వచ్చినట్టయితే ఈజీ టు కట్ అనమాట. మనకు పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో కటింగ్ టు కటింగ్ చేసుకొని, సో షేప్స్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనం చూసుకొని చేస్తూ ఉంటాము. సో వెహికల్లో చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ అయితే 5 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి హీట్ రిజెక్షన్ ఉంటుంది, మనకు క్వైటర్ క్యాబిన్ అంటే బయట నాయిసెస్ లోపల రాకుండా చూసుకుంటుంది, మనకు వైబ్రేషన్స్ కంట్రోల్ ఉంటుంది, మనకి ఇంజన్ సౌండ్ రాకుండా చూసుకుంటుంది. ఇంకోటి చెప్పాలంటే మనకు మ్యూజిక్ అనేది హై లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీనివల్ల. సో 1 by 1 వచ్చినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ నాయిసెస్ చూసుకుందాము. ఇంజన్ నాయిసెస్ ఎలా కంట్రోల్ అవుతుందంటే మనం ఫస్ట్ థింగ్ మనకి ఇంజన్ నాయిసెస్ రావడానికి మెయిన్ రీజన్ బానెట్ నుంచి సౌండ్ రావడము. సో ఈ బానెట్ నుంచి సౌండ్ రాకుండా చేయాలంటే మనం బానెట్ లోపటి సైడ్ ఒక డాంపింగ్ షీట్ వేస్తాము. సో దీనివల్ల